2026లో కూడా యాన్యువల్ ఫీజ్ కట్టడం వేస్టా? మరి ఫ్రీగా కార్డ్ ప్రొవైడ్ చేసి, క్యాష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేసి, లాంచ్ యాక్సెస్, యూపీఐ పేమెంట్స్ కి రివార్డ్స్ కూడా ప్రొవైడ్ చేసి, ఇలాంటి లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఏంటి? ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి ట్రావెల్ కి కానివ్వండి, క్యాష్ బ్యాక్స్ కి కానివ్వండి, ఆన్లైన్ స్పెండ్స్ కి కానివ్వండి, ఆఫ్లైన్ స్పెండ్స్ కి కానివ్వండి, దేనికైనా సరే యూస్ఫుల్ అయ్యే క్రెడిట్ కార్డ్, లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఫుల్ గా అండ్ ఇన్ డీటెయిల్ గా అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ సరే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఎలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. అండ్ లాస్ట్ లో మోస్ట్ అండర్ రేటెడ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్తా అనమాట. ఆ కార్డ్ వచ్చేసరికి చాలా మంది అయితే ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ అది మీకు ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్ గా అయితే చూడండి. ఈ వీడియో చూడకుండా రాంగ్ కార్డ్ ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి మీరు యాన్యువల్ ఫీజు కానివ్వండి, జాయినింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నామని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే కొన్ని హిడెన్ కండిషన్స్ అయితే వాళ్ళు అప్లై చేస్తారు. కొన్ని కార్డ్స్ మనకి రివార్డ్స్ వస్తుంటాయి, కొన్ని కార్డ్స్ మనకి క్యాష్ బ్యాక్స్ అయితే వరస్ట్ గా ఉంటాయి అనమాట. అస్సలు మనం ఊహించలేని లాంటి వరస్ట్ అయిన హిడెన్ కండిషన్స్ అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేసేస్తున్నారు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో సరికి నేను జెన్యూన్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్, బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ గురించి నేను ఇక్కడ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. నేను ఇది ఫస్ట్ కార్డ్ చూస్ చేసుకునే కారణం ఏంటంటే నేను తీసుకున్న ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ అనమాట. ఎవరైతే ఎక్కువ అమెజాన్ లోనే మేము షాపింగ్ చేస్తామని అనుకుంటారో వాళ్ళకైతే కింగ్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు అమెజాన్ లో ఎక్కువ షాపింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్ అయితే ఉంటుంది. ప్రైమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు 5% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తారు అనమాట. ఎవరికైతే ప్రైమ్ లేదో వాళ్ళకి వచ్చేసరికి 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అమెజాన్ పే ద్వారా కనుక మీరు ఏదైనా యూటిలిటీ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ ఏదైనా చేశారనుకోండి, దాంట్లో మీకు ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్స్ ఏం చేసినా సరే దాంట్లో మీకు వచ్చేసరికి 1% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మీకు ఎలాంటి క్యాపింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 2 lakhs వస్తువు కొన్నా సరే దాంట్లో 5% అప్ టు 10,000 రూపీస్ వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే దట్టు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ మాత్రమే. వీటితో పాటుగా ఇంకా మీకు చాలా హిడెన్ క్యాష్ బ్యాక్స్ కూడా అయితే మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ ప్రొవైడ్ చేస్తుంది డీటెయిల్ గా. అండ్ మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక మంచి వీడియో చేశాను అనమాట. ఒకసారి మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐకాన్ అయితే కనిపిస్తుంది, అక్కడి అయితే మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. 5% క్యాష్ బ్యాక్ వచ్చేసరికి డైరెక్ట్ గా మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే మీకు యాడ్ అవుతుంది అనమాట. దీన్ని యూస్ చేసుకొని మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసేసుకోవచ్చు, మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. బ్లింకిట్ లో గ్రోసరీస్ అయినా సరే మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ని మాత్రం బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, కానీ ఆ క్యాష్ బ్యాక్ అయితే మీరు చాలా విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ కార్డు కనుక అప్లై చేస్తున్నారు అనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ ని యూస్ చేసుకుని అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే కివి రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. బెస్ట్ యూపీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ ఇన్ 2026. ఈ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, కానీ అది మనకి మైల్ స్టోన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. నియాన్ మెంబర్షిప్ తీసుకోలేదు అనుకోండి, మీకు ఫ్లాట్ 1.5% క్యాష్ బ్యాక్ త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎంత స్పెండ్ చేసినా సరే 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఇయర్లీ అనమాట. ఇయర్లీ మైల్ స్టోన్స్ కనుక చూసుకున్నట్టయితే 50,000 లోపల ఇంకా మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు 50,000 మైల్ స్టోన్ రీచ్ అవుతారో మీకు 2% క్యాష్ బ్యాక్ కాస్త మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు 1 lakh పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 4% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు 1.5 lakh పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ప్రతి మైల్ స్టోన్ కి వచ్చేసరికి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ మనకి నియాన్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 999+ GST అయితే ఉంటుంది. మేము హెవీ స్పెండ్ చేస్తాం, ఎనీ ట్రాన్సాక్షన్ మేము యూపీఐ తో చేస్తాం అనుకుంటే మాత్రం మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. అప్పుడు మీకు బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ రూపే కార్డ్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లో యూస్ చేసినా సరే మీకు అంతా క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఎప్పుడైతే మీరు కివి యాప్ ద్వారా కనుక మీరు యూస్ చేస్తారనుకోండి, అప్పుడు మాత్రం మీకు ప్రతి మైల్ స్టోన్ కి అయితే బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అన్ని ట్రాన్సాక్షన్స్ మీద క్యాష్ బ్యాక్ అయితే రాదనమాట. వీళ్ళు కొట్టించారు అనుకోండి, రెంట్ పేమెంట్స్ కి అండ్ యూటిలిటీ పేమెంట్స్ కూడా మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. మర్చెంట్స్ ఉంటారు కదా, మీకు షాపింగ్ మాల్స్ కానివ్వండి, టీ షాప్ కానివ్వండి, ఎక్కడైనా సరే సెలెక్టెడ్ మర్చెంట్స్ కి అయితే 1.5% నుంచి మీకు 5% వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిపెండ్స్ ఆన్ మైల్ స్టోన్. ఈ కార్డ్
కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు ఏదైనా ఆన్లైన్ స్పెండ్ చేస్తారనుకోండి, ప్రతి ఆన్లైన్ స్పెండ్ కి 0.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీరు మంత్లీ 12,500 ఆర్ అబౌవ్ కనుక మీరు స్పెండ్ చేస్తాం, ఖచ్చితంగా మేము యూపీఐ పేమెంట్ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అయితే మీకు ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఈ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్ గా అండ్ ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి కూడా మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను అనమాట. అదొకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, ఒకసారి మీరు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ కార్డ్ కనుక అప్లై చేస్తున్నారు అనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ ని యూస్ చేసుకుని అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. థర్డ్ క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఏయూ ఎక్సిగో క్రెడిట్ కార్డ్, బెస్ట్ ట్రావెల్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసరికి ట్రావెల్ లవర్స్ కోసం అయితే ఏయూ ఎక్సిగో క్రెడిట్ కార్డ్ అనేది షాక్ అయితే ఇచ్చింది అనమాట. ఎందుకు అని చూసినట్టయితే ఇది వచ్చేసరికి మనకి 0 జాయినింగ్ అండ్ 0 యాన్యువల్ ఫీజ్ తో లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. అండ్ దాంతో పాటుగా మీకు ఇది 0 ఫారెక్స్ మార్కప్ తో అయితే వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఎలాంటి ఫారెక్స్ మార్కప్ ఉండదు అనమాట. అండ్ దాంతో పాటుగా ఈ కార్డ్ లో మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, మీకు రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా అయితే వీళ్ళు ఈ కార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. లాంచ్ బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు 16 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ లాంచ్ కానివ్వండి, రైల్వే లాంచ్ కానివ్వండి 16 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8 వచ్చేసరికి మీకు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ 8 వచ్చేసరికి మీకు రైల్వే లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పర్ క్వార్టర్ వచ్చేసరికి మీరు 2 లాంజ్ యాక్సెస్ మాత్రమే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్ లో వచ్చేసరికి 20,000 ఆర్ అబౌవ్ మీరు స్పెండ్ చేశారనుకోండి, లాంజ్ యాక్సెస్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇన్ని ఆఫర్స్ అన్ని ఒకటే క్రెడిట్ కార్డ్ దొరకడం అనేది చాలా రేర్. అది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ఇంకా రేర్ అనమాట. ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాం అనుకుంటారో వాళ్ళకైతే ఈ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే మనకి లైఫ్ టైం ఫ్రీ ప్లస్ 0 ఫారెక్స్ మార్కప్ అయితే ఈ కార్డ్ వస్తుంది కాబట్టి. కానీ దీంట్లో మనం డ్రాబ్యాక్స్ కనుక చూసుకున్నట్టయితే అప్రూవల్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ప్రాపర్ గా అన్ని డాక్యుమెంట్స్ ఉండి మీకు సిబిల్ స్కోర్ చాలా బాగుంటే మాత్రమే ఈ కార్డ్ అయితే మీకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు రివార్డ్ రీడింగ్ చేసుకుందాం అనుకుంటారో అది వచ్చేసరికి మీరు ట్రావెల్ బెనిఫిట్ కి యూజ్ చేసుకుంటే మాత్రమే మీకు కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కార్డ్ కనుక మీరు అప్లై చేశారనుకోండి, దీంట్లో మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద వచ్చేసరికి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఎక్సిగో మనీని కూడా 1000 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనకి రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే 2.5% రివార్డ్స్ ఆన్ ఎవ్రీ 200 స్పెండ్ అనమాట. అంటే మీరు ఎప్పుడైతే 200 స్పెండ్ చేస్తారో దాంట్లో మీకు వచ్చేసరికి 2.5% రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి ఒక మంత్ లో 10,000 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఆఫర్ అనేది చేస్తున్నారు అనమాట. 10,000 రివార్డ్ పాయింట్స్ దాటి కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి మీకు ఎలాంటి రివార్డ్స్ రాదనమాట. ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారనుకోండి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ 3,000 రూపీస్ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు 30,000 రూపీస్ తో ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనుకోండి దాంట్లో మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దానికి కూడా మీరు వచ్చేసరికి ఒక ప్రోమో కార్డ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఎక్సిగో సిసి ఫ్లైట్ ఒకటే కాదు, ఒక కనుక మీరు బస్ బుక్ చేసుకుందామన్నా సరే దాంట్లో కూడా మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి మీకు 300 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ మీరు బస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎక్సిగో సిసి బస్ అనే ప్రోమో కోడ్ కనుక మీరు యూస్ చేశారనుకోండి మీకు 10% అప్ టు 300 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా మీకు ఒకవేళ మీరు హోటల్ బుక్ చేసుకున్నారు అనుకోండి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ 3,000 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి ప్రోమో కోడ్ వచ్చేసరికి ఎక్సిగో సిసి స్టే అనే ప్రోమో కోడ్ కనుక మీరు యూస్ చేశారనుకోండి దాంట్లో మీకు 10% అప్ టు 3,000 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి మీకు 2 years వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 2 years లోపల మళ్ళీ మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మీకు అవి వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట. 1% ఫ్యూయల్ సర్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి మీకు అప్ టు 250 రూపీస్ వరకు అయితే సర్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మినిమం ట్రాన్సాక్షన్ 400 నుంచి 5,000 రూపీస్ మధ్యలో చేస్తే మాత్రమే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. ఎవరైతే మేము ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాం అనుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఏయూ ఎక్సిగో క్రెడిట్ కార్డ్ అనేది అయితే మీకు చాలా బెనిఫిట్ ఆఫర్ చేస్తుంది అనమాట. అది కూడా మనకి లైఫ్ టైం ఫ్రీలా ఇన్ని మంచి బెనిఫిట్స్ ఆఫర్ చేయడం అంటే ది బెస్ట్ కార్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఈ కార్డ్ కనుక అప్లై చేస్తున్నారు మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ ని యూస్ చేసుకుని అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 4th క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే స్కేపియా ఫెడరల్ క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసరికి బెస్ట్ ఫర్ ఫారెక్స్. ఇక్కడ కూడా మనకి 0 ఫారెక్స్ మార్కప్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటుగా అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కాకపోతే దీంట్లో మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అది ఏందని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను ఐ కార్డ్ అయితే ఆ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. అలా నేను స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియో చూసి అయితే ఈ కార్డ్ గురించి అయితే తెలుసుకోండి. ఇక్కడ మనం మెయిన్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఈ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది ఏంటంటే 0 ఫారెక్స్ మార్కప్ అండ్ దాంతో పాటుగా అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రమోట్ చేసేసుకుంటున్నారు అనమాట. అది కూడా మనకి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అయితే కాదు, మళ్ళీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డ్ యూస్ చేసుకుని త్రూ స్కేపియా యాప్ ద్వారా హోటల్ బుక్ చేసుకున్నా సరే, ట్రావెల్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ దాని మీద వచ్చేసరికి మీకు రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా స్కేపియాలోనే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బయట ఎక్కడ వాటిని అయితే యూస్ చేయలేరు అనమాట. స్కేపియా యూస్ చేసుకుని ఇంకా ఫ్లైట్ హోటల్స్ బుక్ చేశారనుకుంటే దాంట్లో మీకు 20
20% రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ రివార్డ్స్ సార్ స్కేపిఆర్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ స్కేపిఆర్ మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా సరే ఎట్లాంటి పాసిబిలిటీ అయితే ఉండదన్నమాట. ఈ కార్డ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకటి అయితే వీసా వేరియంట్ అవైలబుల్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఎనీ ఆన్లైన్ స్పెండ్ వీసా కార్డ్ కనుక యూజ్ చేసుకొని పేమెంట్ చేశారనుకోండి, దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు మినిమం స్పెండ్ వచ్చేసరికి 20,000 ఆ రెబో కనుక మీరు స్పెండ్ చేస్తే మాత్రమే అన్లిమిటెడ్ డొమెస్టిక్ లాంచెస్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి 0 జాయినింగ్ ఫీజ్ అండ్ 0 యాన్యువల్ ఫీజ్ అయితే వస్తుంది. మీరు ఈ కార్డ్ కనుక అప్లై చేస్తున్నారు అనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ ని యూజ్ చేసుకుని అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 5th క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ ఆర్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియా కార్డ్స్ అనమాట. సో ఈ 2 కార్డ్స్ లలో ఏదైనా ఒక కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఒక బ్యాలెన్స్డ్ కార్డ్ కోసం చూస్తున్నట్టయితే మీకు ఆల్ రౌండ్ కార్డ్ కనుక మీరు కావాలని అనుకుంటున్నట్టయితే మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ కానివ్వండి, ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన్ కార్డ్ కానీ మీకు బెస్ట్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ అయితే వస్తున్నప్పుడు ఎలాంటి జాయినింగ్ కానీ ఎలాంటి యాన్యువల్ ఫీజ్ కానీ అయితే లేదనమాట. వీటి యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన్ క్రెడిట్ కార్డ్ కానీ మీరు అప్లై చేశారంటే మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదొసరికి మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది. సో ఈ 2 కార్డులలో వచ్చరికి మీకు రివార్డ్ పాయింట్స్ అనేది 2 years వ్యాలిడిటీతో అయితే వస్తుంది. ఇంతకుముందు ఒకసారి మనకి లైఫ్ టైం ఫ్రీగా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే జూన్ 2026 నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు రివార్డ్ పాయింట్స్ అనేది 2 years వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఒకసారి మీకు అవి ఎక్స్పైర్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎవ్రీ 200 స్పెండ్ కోసరికి 1 రివార్డ్ పాయింట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ అనమాట. ఒకవేళ మీరు 20,000 లోపల కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 3x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే కనుక మీరు ఒకవేళ 20,000 ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి ఎవ్రీ 200 స్పెండ్ కి వచ్చే 1 రివార్డ్ పాయింట్ కాస్త మీకు అది 10 రివార్డ్ పాయింట్స్ కి అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే 200 స్పెండ్ కి మీకు వచ్చేది 10 రివార్డ్ పాయింట్స్. ఆ 10 రివార్డ్ పాయింట్స్ మీరు కన్వర్ట్ చేసేసుకుంటే 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు అనమాట. అండ్ దాంతో పాటుగా మీ బర్త్డే రోజు కూడా మీరు ఎంత స్పెండ్ చేసినా సరే మీకు 10x రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మీకు ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే లాంచెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 20,000 ఆర్ అబౌవ్ గా మీరు ప్రీవియస్ మంత్ లో స్పెండ్ చేసి ఉంటే అప్పుడు మాత్రం మీకు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే లాంచ్ యాక్సెస్ కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. అండ్ దీంట్లో మనకి మూవీ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే బై 1 get 1 మూవీ వచ్చేసరికి బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన్ చూసుకున్నట్టయితే మీకు 25% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా డిస్ట్రిక్ట్ యాప్ మీద అయితే. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ కనుక చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసరికి మీకు 300 రూపీస్ వరకు అయితే మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 400 నుంచి 5,000 మధ్యలో ఉంటే మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ అనేది అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనం డ్రాబ్యాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు రివార్డ్ రిడీమ్షన్ అనేది అయితే నార్మల్ గా అయితే ఉండదు అనమాట. కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా దీంట్లో మనకి ఏంటంటే ఒకసారి రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు మిస్ చేస్తూ ఉంటారు, డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళతోనైతే. నాకు సజెషన్ అయితే మాత్రం ఇంతకుముందు చెప్పిన 4 క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసి ట్రై చేయడం, ఆ క్రెడిట్ కార్డ్స్ రాకపోతే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ కి అయితే వెళ్ళండి అనమాట. వీటితో కంపేర్ చేసుకుంటే ఇంకో కొన్ని క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీగా అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అవి కనుక చూసుకున్నట్టయితే వన్ కార్డ్ వచ్చేసరికి మనకి మెటల్ కార్డ్ అనమాట. అది మనకి డైరెక్ట్ గా లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటాయి అనమాట. సో మీరు వన్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో ఉంది. అది వచ్చేసరికి మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ అయితే ఆ వీడియో చూడొచ్చు. అది కూడా మీకు ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. బెనిఫిట్స్ అండ్ రివార్డ్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేస్తే వన్ కార్డ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ వీటితో పాటు హెచ్ఎస్బిసి రూపే ప్లాటినం కార్డ్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మనకి నో యాన్యువల్ ఫీజ్, యూపీఐ సపోర్ట్ ఉంటుంది, రివార్డ్ పాయింట్స్ కూడా అక్కడ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో పాటుగా మెయిన్ గా ఇంకొక ఫ్రీగా ప్రొవైడ్ చేసే కార్డ్ కనుక చూసుకున్నట్టయితే టైగర్ ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో మీకు లాంచ్ యాక్సెస్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే ఫ్రీక్వెంట్ గా మేము ట్రావెల్ చేస్తాం అనుకుంటారో, ఎక్కువ మాకు లాంచ్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ కావాలనుకుంటారో ఇప్పుడు నేను చెప్పిన లాంచ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో కార్డ్ కనుక చూసుకున్నట్టయితే టాటా న్యూ కార్డ్. ఇది వచ్చేసరికి మనకి లైఫ్ టైం ఫ్రీ అయితే కాదనమాట. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది వచ్చేసరికి ఏదైతే టాటా ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి మీద మీకు 7% వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదొసరికి మీకు టాటా న్యూ యాప్ అయితే క్రెడిట్ అవుతాయి. కానీ ఏదైతే మీరు ఆఫ్లైన్ స్పెండ్స్ ఎనీ ఆఫ్లైన్ స్పెండ్ కోసరికి వీళ్ళు ఏంటంటే 1% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది మీరు యూపీఐ పేమెంట్స్ కానివ్వండి, స్కాన్ అండ్ పేమెంట్స్ కానివ్వండి, ఎలాంటి పేమెంట్స్ కైనా సరే మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కొంచెం బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఎటువంటి రివార్డ్ సిస్టమ్ అయితే ఏముండదు. డైరెక్ట్ మీకు టాటా న్యూ యాప్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చేసరికి క్రెడిట్ అవుతుంది అనమాట. లైఫ్ టైం ఫ్రీగా క్రెడిట్ కార్డ్ వస్తుందని బ్యాంక్స్ కాల్ చేసి చెప్పారని కానీ ఇలాంటి క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసేసుకోకండి. కొంచెం ప్రాపర్ గా తెలుసుకోండి. మన ఛానల్ అయితే మీకు కావాల్సిన క్రెడిట్
క్రెడిట్ కార్డ్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి ఉంచాను అనమాట. సో ఒకసారి మన ఛానల్ అయితే రిఫర్ చేయండి, లైఫ్ టైం ఫ్రీ కార్డ్ గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ లైఫ్ స్టైల్ సెట్ అయ్యే కార్డ్ అయితే చూస్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మీరు అప్లై చేసేసుకోండి. నా ఫైనల్ రికమెండేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే మేము ఎక్కువ అమెజాన్ లో షాపింగ్ చేస్తామని అనుకుంటారో మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్కి అయితే వెళ్ళిపోండి. యూపీఐ మేము ఎక్కువ స్పెండ్ చేస్తామని అనుకుంటే మాత్రం మీరు కివి రూపే క్రెడిట్ కార్డ్కి అయితే వెళ్ళిపోండి. ఎక్కువ మేము ట్రావెల్ చేస్తామని కూడా మాత్రం ఏయూ ఎక్సిగో క్రెడిట్ కార్డ్కి అయితే వెళ్ళిపోండి. ఎవరైతే మేము బిగినర్స్ మీ ఫస్ట్ మాకు క్రెడిట్ కార్డ్ కావాలని అనుకుంటారో వాళ్ళు వచ్చరికి ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్కి అయితే వెళ్ళిపోండి అనమాట. దాంట్లో మీకు బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయి. వీటన్నిటి లింక్స్ వచ్చరికి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ చేతి మీరు మీకు కావాల్సిన కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకుండా. ఒకవేళ మీకు ఇప్పుడు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా నాకు తెలియని క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా నేను వేరే క్రెడిట్ కార్డ్ గురించి దేని గురించి రివ్యూ చేయాలని అయితే నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన వీడియోస్ చూసి చాలా మంది వెళ్ళిపోతున్నారు తప్పితే ఎవరు లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ సబ్స్క్రైబ్ కూడా చాలా తక్కువ మంది చేసుకుంటారు అనమాట. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రమే, నేను చెప్పిన విధానం మీకు నచ్చితే మాత్రమే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ అయితే రాయండి. మనల్ని ఫాలో చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.